నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, వెలుగు 4 దినపత్రికలను చూద్దాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దామండి. వార్తలను చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోను లైక్ చేయండి. ముందుగా వెలుగు దినపత్రిక. వెలుగు దినపత్రికలో వచ్చిన వార్తలను చూసుకుంటే, ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ రాజీనామా, అనారోగ్య కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడి. రాష్ట్రపతికి రాజీనామా లేఖ వెంటనే ఆమోదించాలని వినతి. ఉపరాష్ట్రపతి పదవికి జగదీష్ ధన్ఖడ్ సోమవారం రాత్రి రాజీనామా చేశారు. అనారోగ్య కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన ప్రకటించారు. చూస్తే గిగ్ వర్కర్లకు ప్రత్యేక నిధి. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ తగ్గట్టు ఏటీసీలు ఇప్పటికే 49 అందుబాటులోకి. మిగతా ఏటీసీల పనులను అకస్మాత్తుగా తనిఖీ చేస్తే జీనం వ్యాలీలో మోడల్ ఏటీసీ ఏర్పాట్లు చేయండి. అందులో ఫార్మా, బయోటెక్నాలజీ, లైఫ్ సైన్స్పై శిక్షణ. ఉన్నత స్థాయి సమీక్షలు, ముఖ్యమంత్రి సూచనలు. సమీక్షలో పాల్గొన్న కార్మిక శాఖ మంత్రి వివేక వెంకటస్వామి. సంక్షేమ బోర్డు ప్రమాద ఆరోగ్య బీమా వారి పూర్తి డేటా ఆన్లైన్లో అందుబాటులో ఉంచాలి. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశము. ఈడీ హద్దులు దాటుతున్నది సుప్రీంకోర్టు. కలెక్టర్లు బి అలర్ట్. వర్షాలు, సీజన్ల వ్యాధులపై అప్రమత్తంగా ఉండండి. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్న ఆస్తి, ప్రాణ నష్టం జరిగే ప్రమాదము. సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్లు తప్పనిసరిగా డ్యూటీలో ఉండాలి. అధికారులు ఆఫ్డే ఫీల్డ్లో తిరగాలి. కలెక్టర్లు రోజు రిపోర్ట్ ఇవ్వాలి. 25 నుంచి ప్రతి మండల కేంద్రంలో రేషన్ కార్డుల పంపిణీ. సరిపడే ఎరువులు ఉన్న తప్పుడు ప్రచారం జరుగుతున్నది. వ్యవసాయేతర అవసరాలకు యూరియా మళ్లిస్తే చర్యలు తీసుకోండి. వీడియో కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి ఆదేశాలు. ఆపరేషన్ సింధూరుతో మన ఆర్మీ సత్తా సాటింది. దేశ ఐక్యతను ప్రపంచం మొత్తం చూసింది మోడీ. 22 నిమిషాల్లోనే టెర్రరిస్టు క్యాంపులను ధ్వంసం చేశాము. ప్రపంచం చూపేంత మేడ్ ఇన్ ఇండియా ఆయుధాలు వైపే. పార్లమెంటు సమావేశాలకు హాజరైన ప్రధాని సభలో మాట్లాడే అవకాశం ఇవ్వాలన్న రాహుల్ గాంధీ. తొలి రోజు ఉభయ సభల్లో వాయిదాల పర్వం. ఆపరేషన్ సింధూరుపై చర్చకు ప్రతిపక్షాల పట్టు. 16 గంటలు డిబేట్కు బిజినెస్ అడ్వైజర్ కమిటీ ఓకే. వచ్చే వారం ప్రారంభించే అవకాశము. బెట్టింగ్ యాప్స్ కేసులో సెలబ్రిటీలకు వీడి సామాన్లు. రానా, దగ్గుపాటి, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మికి జారీ. 23న రానా, 30న ప్రకాష్ రాజ్, ఆగస్టు 6న విజయ్ దేవరకొండ, ఆగస్టు 13న మంచు లక్ష్మి విచారణకు హాజరు కావాలని ఆదేశము. ఆన్లైన్ బెట్టింగ్ ప్రమోట్ చేసిన 29 మందిపై ఈసీఐఆర్ నమోదు. సెలబ్రిటీల ప్రమోషన్ను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన బెట్టింగ్ గ్యాంగ్స్ మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు ప్రారంభించిన వీడి. హెచ్సిఏ కేసులో తెరపైకి ఐఏఎస్, ఐపీఎస్ల పేర్లు. 23 ఇన్స్టిట్యూట్ల నుంచి నిబంధనలకు విరుద్ధంగా ఓటింగు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కేసు రోజుకో మలుపు తిరుగుతున్నది. ఈ కేసులో తాజాగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పేర్లు తెరపైకి వస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో హెచ్సిఏ అధ్యక్షుడిగా జగన్మోహన్ రావు గెలిచేందుకు పలువురు సివిల్ సర్వెంట్లు కూడా కారణమని సిఐ అధికారులు సేకరించింది. 23 ఇన్స్టిట్యూషన్ల నుంచి వీరంతా ఓట్లు వేసినట్లు గుర్తించింది. కొమరభీం కన్జర్వేషన్ రిజర్వ్కు బ్రేక్. ఆదివాసుల, గిరిజనుల ఆందోళనతో జీవో 49ని నిలిపివేసిన రాష్ట్ర సర్కార్. జీవో నిలిపివేయాలని సీఎంను కోరిన మంత్రులు సురేఖ, జూపల్లి సీతక్క. జీవోని అభయన్స్లో పెడుతూ అటవీశాఖ ఉత్తర్వులు. సీఎంకు కృతజ్ఞత తెలిపిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆదివాసీ సంఘాల నేతలు. ముంబై రైలు పేలుల కుట్రలో 12 మంది నిర్దోషులే. బాంబే హైకోర్టు సంచలన తీర్పు. 2006 జూలై 11న ముంబై
సబరన్ ట్రైన్లలో వరుసగా బాంబు పేలుళ్లు, 189 మంది మృతి, 800 మందికి పైగా గాయాలు. ఈ కేసులో 2015లో 5గురికి ఉరిశిక్ష, 7గురికి జీవిత ఖైదు విధించిన ట్రయల్ కోర్టు. స్పెషల్ కోర్టు తీర్పుపై హైకోర్టులో దోషులు 19 ఏళ్ల తర్వాత నిర్దోషులుగా తేల్చిన కోర్టు. కేసును నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని వ్యాఖ్య. గోడకు కన్నమేసి 8 కిలోల బంగారం చోరీ. బాత్రూమ్ గోడకు రంధ్రాలేసి షట్టర్ ధ్వంసం. గ్యాస్ కట్టర్తో లాకర్ తెరిచిన దొంగతనం. 18 లక్షల నగదు కూడా ఎత్తుకెళ్లిన దొంగలు. సూర్యాపేటలో ఘటన. స్కూలుపై కూలిన ఫైటర్ జెట్టు. పైలట్తో సహా 20 మంది మృతి. మృతుల్లో 17 మంది స్టూడెంట్లు, 2 టీచర్లు. 170 మందికి పైగా తీవ్ర గాయాలు. మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్సు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు సమీపంలో ప్రమాదము. పగటిపూట డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు. 2 రోజుల్లో 18 మంది పట్టువేత. రెడ్ సిగ్నల్ పడినప్పుడు 60 సెకండ్ల పాటు తనిఖీలు. ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్. స్కూల్ బస్సు డ్రైవర్లు తాగి దొరుకుతున్నందునే స్పెషల్ డ్రైవ్ నిర్వహించినట్లు వెల్లడి. ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం. ముంబైలో ల్యాండింగ్ సమయంలో రన్వే నుంచి జారిపోయిన పైలట్. ఇదేనండి వెలుగు, తెలంగాణ దినపత్రిక వెలుగు. నెక్స్ట్ ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి. ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో దినపత్రికలను మెయిన్ వార్తలు చూసుకుంటే ముఖ్యంగా స్కూలుపై కూలిన విమానము, పైలట్తో సహా 20 మంది దుర్మరణం, వారిలో అత్యధికులు విద్యార్థులు, 171 మందికి గాయాలు. బంగ్లాదేశ్లో దుర్ఘటన. ముంబైలో రన్వే పక్కకు ఎయిర్ ఇండియా విమానము. ఇంకా చూసుకుంటే ముఖ్యంగా నరాలు నలిపి కిడ్నీలు లివర్లు సిదిమి జగన్ ధనాసుకు జనం బలి. నాసిరకం మద్యంతో ఒళ్ళు గుళ్ళ. 5 ఏళ్లలో భారీగా కిడ్నీ లివర్ నరాల వ్యాధులు. 10 రెట్లు పెరిగిన నరాల బలహీనతలు. 2 కాలేయ రోగాలు. ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు గణాంకాలివి. చనిపోయిన వారెందరో లెక్కలు లేవు. నరాల నిర్వహణమై జనం వణికిపోని. చూడండి, ఈ ముఠాకు ముడుపులు కావాలి. కమిషన్లతో సొంత ఖజానా నిండాలి. ప్యాలెస్లు కలకలలాడుతూ ఉండాలి. ఇంకా చూస్తే ముఖ్యంగా జే బ్రాండ్లకు గేట్లు ఎత్తారు. అనుమతి పొందిన వెంటనే లక్షల కేసుల ఆర్డర్లు. 10,000 కేసులు దాటుకుందన్న నిబంధనలకు స్వస్తి. ధృవీక పత్రాలు లేకపోయినా అనుమతి. చివరికి చిరునామాలు ఇవ్వకపోయినా ఓకే. పాపులర్ బ్రాండ్లకు ఆర్డర్లతో మొండి చెయ్యి. గత ప్రభుత్వంలో లక్షల్లో అమ్ముడుపోయిన బ్రాండ్లు ఇవి. జగన్ జమానాలో 10 కేసులు ఇవ్వని వైనం. మద్యం స్కామ్ ఛార్జిషీట్లో సిట్ వెల్లడి. మితిన్ రెడ్డి 4196. రాజమండ్రి జైల్లో స్నేహ బ్యారక్లో రిమాండ్ ఖైదీగా వైసీపీ ఎంపీ. మంచము, టీవీ, వాటర్ బాటిల్, ప్రోటీన్ పౌడర్ ఇవ్వాలన్న పిటిషన్. 2 పూటల ఇంటి నుంచి భోజనం, అల్పాహారం అనుమతించాలన్న విజ్ఞప్తి. ఉదయం నుంచి సాయంత్రం వరకు జైలు బయటనే ద్వారకనాథ్ రెడ్డి. జగదీప్ ధన్ఖడ్ రాజీనామా. పార్లమెంటు సమావేశాల తొలిరాజు ఉపరాష్ట్రపతి సంచలన నిర్ణయం. అనారోగ్య కారణమంటూ రాష్ట్రపతికి లేఖ. 2 ఏళ్ల పదవీ కాలం ఉండగానే విరమణ. అనారోగ్యం కాదు, రాజకీయ కారణాలే ధన్ఖడ్ నిర్ణయంపై విశ్లేషకుల అంచనా. సెప్టెంబర్ 19లోపు ఉపరాష్ట్రపతి వెనుక. అప్పటిదాకా డిప్యూటీ చైర్మన్కు బాధ్యతలు. 0 పర్ టికెట్. మహిళలకు ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు. ఆర్టీసీ బస్సుల్లో 100% ప్రభుత్వ రాయితీ. అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష. విద్యుత్ బస్సులు ఛార్జింగ్ స్టేషన్లో ఏర్పాటు చేసుకోవాలని ఆదేశము. అమరావతి. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఆగస్టు 15 నుంచి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం కల్పిస్తున్నారు. 100% ప్రభుత్వ రాయితీతో మహిళలకు 0 పర్ టికెట్ ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ హామీ అమలుపై సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్షించారు. స్వతంత్ర దినోత్సవం నాటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అమలు చేయాలని అధికారులకు సూచించారు. ప్రతి మహిళా ప్రయాణికురాలికి తీయని మత్తు. అడ్డదారులు గంజాయి అమ్మకాలు.
ఒడిశా, బీహార్, పశ్చిమ బెంగాల్ కేంద్రాలుగా గంజాయి కలిపి చాక్లెట్ల తయారీ, ఆకర్షణీయ ప్యాకెట్లపై ఆయుర్వేద ముద్ర, తెరిచి చూస్తే గంజాయి వాసన, తెలుగు రాష్ట్రాల్లో విచ్చలవిడిగా అమ్మకాలు. ఈ ప్యాకెట్ చూడగానే ఆకర్షణీయంగా కనిపిస్తుంది. తెరిచి నల్లటి గోలి ఆకారంలో ఒక చాక్లెట్ ఉంటుంది. వాసన చూస్తేనేమో గంజాయిలా, తింటేనేమో తీయగా ఉంటుంది. ఆ తర్వాత మత్తులోకి జారుకోవడమే. ఇంకా చిన్నారులకైతే ఏం చేస్తున్నామో కూడా తేలినంత మైకం. ఇది గంజాయి కలిపిన చాక్లెట్ల ప్రభావము. గంజాయిలపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపడంతో పాటు విస్తృత దాడులు చేయడంతో అక్రమార్కులు గంజాయి అమ్మకానికి సరికొత్త అక్రమార్గాలు ఎంచుకుంటున్నారు. కమ్యూనిస్టు దిగ్గజం విఎస్ అచ్యుతానందన్ కన్నుమూత. 101 ఏళ్ల సుదీర్ఘ జీవన ప్రస్థానం. సాధారణ నేపథ్యం నుంచి ఉన్నత శిఖరాలకు 82 ఏళ్ల వయసులో తొలిసారిగా సీఎంగా, అవినీతిని సహించని రాజీ లేని వైఖరి, సొంత పార్టీ నేతలపైన విమర్శలు, ప్రధాని మోడీ, కేరళ సీఎం విజయన్ సంతాపం, బరాక్ ఒబామా అరెస్టు, ఏఈ వీడియో పోస్టు చేసిన ట్రంప్, ఒబామాను అరెస్టు చేస్తూ ఉంటే తాను చిరునవ్వులు చిందినట్లు వీడియో, అమెరికా అధ్యక్షుడి తీరుపై విమర్శలు. భారత్పై చైనా కుయుక్తులు. ఎలక్ట్రానిక్స్ రంగంలో అనధికార వాణిజ్య అక్రమ, ముఖ్య పరికరాలు వినర్స్పై నియంత్రణలు, తమ ఇంజనీర్లు ఎన్నిక రావాలంటూ ఆదేశాలు. ప్రపంచ తయారీ హబ్గా భారత్ ఆవిర్భావాన్ని దెబ్బతీయడమే లక్ష్యం. ప్రమాదంలో 2.75 లక్షల కోట్ల ఫోన్ల ఎగుమతి. ఈసీఈఏ ఆందోళన, కేంద్రానికి లేఖ. తొలి రోజే రభస. పహల్గామ్ అంశంపై స్తంభించిన పార్లమెంటు, ఉభయ సభల్లో కార్యకలాపాలను అడ్డుకున్న విపక్షం. ఆపరేషన్ సింధూర్ పైన చర్చకు పట్టు. పహల్గా అంతుకుల ఆసూకి ఏదన్న ఖార్గే. వచ్చే వారం 16 గంటల చర్చకు ప్రభుత్వం ఓకే. వ్యూహంపై మంత్రులతో చర్చించిన ప్రధాని. అన్ని హద్దులు దాటేస్తున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం వీడి దుర్వినియోగము. సుప్రీంకోర్టు. ఇదేనండి ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ఈనాడు, సాక్షి దినపత్రికలు కూడా చూద్దాం. నమస్కారం అండి. ఈనాడు తెలంగాణ చూస్తే ధన్ఖడ్ రాజీనామా. పార్లమెంటు సమావేశాల వేళ అనూహ్యంగా ఉపరాష్ట్రపతి పదవికి గుడ్ బై. అనారోగ్య కారణాలను వెల్లడి. 2 ఏళ్ల పదవీ కాలమున్న వైదొలిగిన రాజ్యసభ చైర్మన్. స్వతంత్ర భారత చరిత్రలో ఇది 3వసారి. కలెక్టర్లు కదలాలి. క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలి. వారి పనితీరుపై రోజువారీగా సిఎస్, సిఎంఓ నివేదిక ఇవ్వాలి. అజాగ్రత్తగా ఉంటే ఎవరినైనా ఉపేక్షించేది లేదు. రాష్ట్రంలో ఎరువుల కొరత లేదు. 25 నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ. ప్రతి కలెక్టర్ ఖాతాలో 1 కోటి అత్యవసర నిధులు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఢిల్లీలో 24న కులగణన సర్వేపై సీఎం ప్రజెంటేషన్. అన్నవరం దేవేందర్కు దాశరథి కృష్ణమాచార్య అవార్డు. సామాన్యుల కవితా సర్వం. పాఠశాలపై కూలిన శిక్షణ విద్యా విమానం. ఢాకాలో 20 మంది మృత్యువాత, 171 మంది గాయాలు. మృత్యుల్లో అత్యధికులు విద్యార్థులే. కమ్యూనిస్టు వేదుడు అచ్యుతానందన్ కన్నుమూత. నిరుపేద కుటుంబంలో జన్మించి కేరళ ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన శ్రమజీవి. సిపిఎం వ్యవస్థాపకుల సభ్యుల్లో ఒకరు. రాష్ట్రపతి, ప్రధాని సహా పలువురు సంతాపం. జస్టిస్ వర్మ అభిశంసన ప్రక్రియ ఆరంభం. తీర్మానంపై 152 మంది లోక్సభ సభ్యులు, 63 మంది రాజ్యసభ సభ్యులు సంతకాలు. ఆపరేషన్ సింధూరుపై ప్రత్యేక చర్చకు లోక్సభలో 16 గంటలు. పార్లమెంటు సమావేశాల తొలి రోజు అంతరాయాలతో వాయిదా. 42% రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చడం అసాధ్యము. సుప్రీంకోర్టు తీర్పుల గురించి తెలిసి సీఎం డిమాండ్ చేయడం బీసీలను మోసగించడమే. బహుజాపా తెలంగాణ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు. తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన 42% బీసీ రిజర్వేషన్ల బిల్లును ముందస్తు న్యాయ సమస్యలు లేకుండా రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చడం సాధ్యం కాదని బహుజాపా తెలంగాణ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు స్పష్టం చేశారు. డిజైన్లు కావాలంటే నివేదికలు ఇవ్వాల్సిందే. కాళేశ్వరం సిఈకి సిడిఓ లేఖ.
మేడిగడ్డ బ్యారేజ్ 7వ బ్లాకు పునరుద్ధరణలో రోజుకో మలుపు. కాళేశ్వరం బ్యారేజీల డిజైన్లు ఇవ్వాలంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సిఫారసు మేరకు చేసిన పరీక్షల నివేదికలు ఫలితాలు అందజేయాలని సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ స్పష్టం చేసింది. వాటిని వీలైనంత త్వరగా పంపితే తదుపరి కార్యాచరణకు శ్రీకారం చుట్టగలమని పేర్కొన్నారు. బెట్టింగ్ యాప్ల ప్రచారం కేసులో విచారణకు రాండి. సినీ ప్రముఖులకు వీడీ నోటీసులు. చూడండి, బెట్టింగ్ యాప్ల ప్రచారం కేసు దర్యాప్తులో ఈడీ డైరెక్టరేట్ దూకుడు పెంచింది. ఆయా యాప్ల తరపున ప్రచారం చేసిన పలువురు సినీ ప్రముఖులకు సోమవారం నోటీసులు జారీ చేసింది. వీరిలో దగ్గుపాటి రానా, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మిలు ఉన్నారు. దగ్గుపాటి రానా ఈ నెల 23, ప్రకాష్ రాజ్ ఈ నెల 30, విజయ్ దేవరకొండ ఆగస్టు 6, మంచు లక్ష్మి ఆగస్టు 13 తేదీల్లో విచారణ నిమిత్తం తమ ఎదుట హాజరు కావాలని వీడి అధికారులు నోటీసు పంపారు. కోతికి చలగాటం, పల్లెకు ప్రాణ సంకటం. నివాసాల మధ్య సంచరించు మనుషులపై దాడి. ఆసుపత్రులకు వేల సంఖ్యలో బాధ్యతలు. భయంతో పరిగెడుతూ గాయపడుతున్న పిల్లలు, మహిళలు. సూర్యాపేట జిల్లా తుంగర్తులోనూ ఇంటిపై చేరిన వానరముఖ కోతులు. కొమరం భీం కన్జర్వేషన్ రిజర్వ్ నిలిపివేత. ప్రభుత్వ ఉత్తర్వులు. సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన మంత్రులు, ఆదివాసీ నాయకులు. కలెక్టర్లు కదలాలి, క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలి. వారి పనితీరుపై రోజువారీగా సిఎస్, సీఎంఓ నివేదిక ఇవ్వాలి. అజాగ్రత్తగా ఉంటే ఎవరినైనా ఉపేక్షించేది లేదు. జిల్లా కలెక్టర్లకు క్షేత్రస్థాయిలో పర్యటనలు, అకస్మాత్తుగా తనిఖీలు చేపట్టాలని, ఉదయం 7 గంటలకే ఇంటి నుంచి కదిలి పనిలో నిమగ్నం కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. కలెక్టర్లు ఎక్కడికి వెళ్ళారో, ఏం చేశారో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీఎం కార్యాలయ అధికారులు రోజువారీ నివేదికలు సమర్పించాలని సూచించారు. 3 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఒకరోజు ఒక చోట అంచనాలకు మించి పడుతుంది. 2 నెలల పాటు అన్ని భాగాల అధికారులు జిల్లాలో అందుబాటులో ఉండాలి. వాతావరణ శాఖ అందించే వరుస సూచనలను వెంటనే అన్ని గ్రామాలకు చేరవేసి రైతులను, ప్రజలను అప్రమత్తం చేసే బాధ్యత కలెక్టర్లు తీసుకోవాలి. ప్రతి ఎరువుల దుకాణం వద్దకు 2 పోలీసులు, 1 రెవెన్యూ ఉద్యోగి నియమించి పంపిణీ సజావుగా సాగేలా చూడాలి. యూరియా పంటల కోసమే కాకుండా 20-30% ఇతర అవసరాలకు మళ్లిస్తున్నారంటే కేంద్ర మంత్రి నడ్డా చెప్పారు. ఎవరైనా వ్యవసాయేతర వ్యాపార అవసరాలకు యూరియాను దారి మళ్లిస్తే క్రిమినల్ కేసులు పెట్టాలి. ఇదేనండి మన ఈనాడు తెలంగాణ దినపత్రిక అండి. నెక్స్ట్ సాక్షి దినపత్రికను కూడా, సాక్షి ఆంధ్రప్రదేశ్ అండి. సాక్షి ఆంధ్రప్రదేశ్ దినపత్రికలో చూసుకుంటే ముఖ్యంగా మనకు లేని మద్యం స్కామ్పై సిట్ కట్టుకథలు. జరిగిన స్కామ్లో 3,500 కోట్ల దోపిడీ అంటూ బేతాళ విక్రమార్క కథ. సిట్ ఛార్జ్షీట్ సాక్షిగా ఎల్లుడైనా భాగోతం. స్కామ్ జరగకపోయినా సిట్ దుష్టచార కుట్ర. అసలు స్కామే లేనప్పుడు డబ్బులెక్కడివి? ఇచ్చేదెవరు, తీసుకున్నది ఎవరు? ముక్కు మొహం తెలియని వారి వాట్సాప్ చాట్లో ఎవరి పేర్లు ఉన్నాయో వీరే నేరం చేశారంటూ వితండవాదం. ఎవరిని ఆస్తులు చూపిస్తూ అవి మీవేనంటూ భూత కల్పనలు. ఇలాగైతే ఈనాడు రామోజీ, ఏబిఎన్ రాధాకృష్ణ, టీవీ5 నాయుడుల బాబు బినామీల. రామోజీ, రాధాకృష్ణ ఆస్తులు చంద్రబాబు ఆస్తులేనా? 2014-2019 మధ్య ఊరూరా బెల్ట్ షాపులతో మద్యం దోపిడీకి పాల్పడింది చంద్రబాబే. చంద్రబాబు ప్రభుత్వానికి మతి లేదు. టీడీపీ వీర విధేయ పోలీస్ అధికారులతో కూడిన సిట్కు గతి లేదు. ఇది రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి. వైఎస్ఆర్సీపీ హయాంలోని మద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసుల్లో కొండను తవ్వినంత హడావుడి చేసిన సిట్ కట్టుకథలు చూసి రాష్ట్ర ప్రజలు నివ్వరపోతున్నారు. ఉపరాష్ట్రపతి పదవికి ధన్కడ్ గుడ్ బై. పార్లమెంటు వర్షాకాల సమావేశాల వేళ అనూహ్య నిర్ణయం. అనారోగ్య కారణాలతో పదవిని వీడుతున్నట్లు ప్రకటన. రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపిన జగదీష్ ధన్కడ్. తదుపరి ఉపరాష్ట్రపతి ఎవరన్న దానిపై మొదలైన చర్చ. మద్యం మహాభూతం చంద్రబాబే.
తొలి రోజు దుమారం, విపక్షణ ఆరోపణలు, అధికారపక్ష ప్రతివిమర్శల మధ్య పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం. ఆపరేషన్ సింధూర్పై లోక్సభలో చర్చకు విపక్ష సభ్యుల డిమాండ్. ప్రధాని మోడీ వివరణకు పట్టు. ప్రభుత్వ ఘోర ఊపిళ్లం వల్లే ఉగ్రదాడి జరిగిందని ధ్వజం. ప్రశ్నోత్తరాల తర్వాత విపక్ష సభ్యులకు మాట్లాడే అవకాశం ఇస్తానన్న స్పీకర్ 4 సార్లు సభ వాయిదా. పహల్గా ఆపరేషన్ సింధూర్పై ఎట్టకేలకు చర్చకు అంగీకరించిన కేంద్రము వచ్చే వారం చర్చించే అవకాశము. పార్లమెంటు సమావేశాలు విజయోత్సవాలు. ఇది దేశానికి గర్వకారణంగా నిలిచిందన్న సమావేశాలు, విజయోత్సవాలు వంటివి మన సాయుధ బలగాల శక్తి సామర్థ్యాలను ప్రపంచమంతా అబ్బురుపరిచితో పాటు ఇసించింది. సైన్యం 100% లక్ష్యాలను సాధించి భారత పతాకను సన్ముద్దంగా ఎగరవేసింది. బాంబులు, తుపాకులని పుట్టించే హింసపై ఎప్పటికీ రాజ్యాంగ స్ఫూర్తిదే పైచేయి. ప్రధానమంత్రి మోడీ గారు. డీజీపీ గుప్తా పంతానికే పచ్చజెండా. విజిలెన్స్ డీజీగాను నియామకం. డీజీల అభ్యంతరాలు బేఖాతరు. సాక్షి పత్రిక చెప్పిందే నిజమైంది. కీలకమైన విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ విభాగాలన్నీ తన గుప్పిట్లోనే పెట్టుకోవాలన్న డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పంతం నెగ్గించుకున్నారు. తాము చెప్పినట్లుగానే రెడ్ బుక్ కుట్రలను అమలు చేస్తున్న డీజీపీ గుప్తాను విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ విభాగం డీజీగా పూర్తి అదనపు బాధ్యతలు ప్రభుత్వము నియమించింది. డీజీల అభ్యర్థాలను పూర్తిగా బేఖాతరు చేసింది. రాజకీయ యుద్ధాల్లో మిమ్మల్ని ఎందుకు వాడుతున్నారు? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దుర్వినియోగం అవుతుంది. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య భార్యకు సమన్ల అంశంలో హైకోర్టు నిర్ణయాన్ని సమర్థించిన సుప్రీంకోర్టు. హైకోర్టు తీర్పును సవాలు చేసిన కేంద్రాన్ని తప్పుబట్టిన ధర్మాసనం. ఈడీ పిటిషన్ను కొట్టేసిన సుప్రీంకోర్టు. ఎప్పటికీ సెట్ కాలేదు. ఉన్నత విద్య ప్రవేశాల్లో ప్రభుత్వం విఫలం. మొన్న ఈఏసి సెట్, ఐసెట్ కౌన్సిలింగ్లో గందరగోళం. తాజాగా ఎంఫార్మసీ కౌన్సిలింగ్ తాత్కాలికంగా వాయిదా. ఇంజనీరింగ్ 2వ ఏడాది తరగతులు ప్రారంభమయ్యాక కౌన్సిలింగ్ షెడ్యూల్. ఏడీ సెట్కు నోటిఫికేషన్ ఇచ్చిన తరగతుల నిర్వహణపై అనుమానాలే. కమ్యూనిస్టు దిగ్గజం కన్నుమూత. 101 ఏళ్ల వయసులో అనారోగ్యంతో కేరళ మాజీ సీఎం పిఎస్ అచ్యుతానందన్ తుది శ్వాస. సినీ తారలకు ఈడీ పిలుపు. బెట్టింగ్ యాప్ల ప్రమోషన్లో పాల్గొన్న రానా దగ్గుపాటి, విజయ దేవరకొండ, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మీలకు నోటీసులు. ఇదేనండి సాక్షి, ఆంధ్రప్రదేశ్ 4 దినపత్రికలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వార్తలను చూసినామండి. నా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.